వీటన్నిటికన్నా మించి ఇందాక నేను చెప్పినట్టుగా ఎవరో ఒకరిని పట్టుకొస్తారు కదా. చిన్నప్పన్న ఆయన పట్టుకున్నారు. పట్టుకొని ఏప్రిల్ మాసంలో మేలో విచారణకు పిలిచారు. జూన్ 6వ తారీఖు వచ్చాడు. ఆయన్ని సిట్ వారు విచారించారు. విచారించి అయ్యో రాసేసుకున్నారు. చిలప్పన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఎమ్మటే సుబ్బారెడ్డి పేరు చెప్పన్నారు, ధర్మారెడ్డి పేరు చెప్పన్నారు, నన్ను బలవంతం చేశారు, నన్ను దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేశారు అని ఒక వీడియో కూడా తక్షణమే రిలీజ్ చేశాడు. అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఈ సిట్ అనేది చంద్రబాబు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. పిలవటం, సుబ్బారెడ్డి పేరు చెప్పు, జోగి రమేష్ పేరు చెప్పు, అమ్మడు రాంబాబు పేరు చెప్పు, ధర్మారెడ్డి పేరు చెప్పు, చెప్పకపోయావని కేసులో పెడతాం, కొడతాం అవసరమైతే అనేటువంటి పద్ధతుల్లో వ్యవహరించి ఈ చిన్నప్పని ఆ రోజున చెప్పించడానికి ప్రయత్నం చేశారు. ఏయో రాంచుకున్నారు, సంతకాలు పెట్టుకున్నారు. ఆయన మాత్రం వచ్చి బయటికి చెప్పాడు. కాముగా ఉన్నారు. డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడైనా ఏదైనా పెద్ద ఇష్యూ ఆంధ్ర రాష్ట్రంలో జరిగిందనుకో, టకా గూట్లో నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు బయటికి తీస్తాడు, నెయ్యి తీస్తాడు. వాళ్ళ అబ్బాయి ఆయన ఇద్దరు కూడా మళ్ళీ ఈ మధ్యన తీశారు. చిన్నప్పని పిలుచుకొచ్చారు. మళ్ళా అరెస్ట్ అన్నారు. అంతే. 24వ ముద్ద 28వ ముద్ద అరెస్ట్ చేశారు. చేసి సుబ్బారెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. సుబ్బారెడ్డి గారి మీద పుంఖాలుగా రాస్తున్నారు. మొన్న కూడా రాశారు ఈనాడులో. ఫ్రంట్ పేజీలో రాసేస్తున్నారు, ఇది అన్యాయం, అక్రమం, లడ్డు కల్తీ గిల్తీ అని. ఇంతవరకు నేను మనవి చేస్తున్నా, నెయ్యిలో కల్తీ ఉందని నిరూపించలేకపోయారు. లడ్డూ ప్రసాదాన్ని ఎక్కడా కూడా టెస్టుకు పంపలేదు. లడ్డూ ప్రసాదంలో కల్తీ కలిసిపోయింది. ఈ పాపంతా జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. హిందువులారా చూశారా అని హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తన చేస్తూ ఉన్నారు. చిన్నప్పని ఎవరు అసలు ఇతను? ఎస్, సుబ్బారెడ్డి గారి దగ్గర పిఏగా 2018 వరకు పనిచేశాడు. ఆ తర్వాత ఏం చేశాడు ఇతను? ఆ తర్వాత వేమిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి దగ్గర కూడా పనిచేశాడు. ఆ తర్వాత వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి దగ్గర కూడా పనిచేశాడు. ఆ తర్వాత వాళ్ళ పేర్లు ఏం బయటికి రావు. వాళ్ళ దగ్గర పనిచేశాడు కదా. ఎట్లా సుబ్బారెడ్డి గారి దగ్గర ఏ విధంగా పనిచేశాడో వాళ్ళిద్దరి దగ్గర కూడా అదే విధంగా పనిచేసినా సుబ్బారెడ్డి గారే టార్గెట్ తప్ప వాళ్ళ టార్గెట్ కాదు. ఎందుకు వాళ్ళ టార్గెట్ కాదు? వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సంకలో ఉన్నారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి, ఒక ఆయనేమో పార్లమెంట్ సభ్యుడు, ఒక ఆమెమో ఎమ్మెల్యే గారు కాబట్టి, ఆ వారి పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి మాత్రం ప్రొటెక్షన్ ఉంటుంది. దేనిలో ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాయటంలో మాత్రం, సిట్లో మాత్రం వాళ్ళు ఏమి కదపరు. కానీ సుబ్బారెడ్డి గారి మాత్రం పుంకాలుగా రాసే ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా నాట్ ఓన్లీ చైర్మన్, ఒక పర్చేజింగ్ కమిటీ ఉంటుంది. ఆ పర్చేజింగ్ కమిటీ చంద్రబాబు నాయుడు గారి టైంలో, అంటే ఇప్పుడు ఈ టైంలో కొలుసు పార్థసారథి గారు మీ అందరికీ తెలుసు, మా పార్టీలో కూడా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు, ఇప్పుడు మంత్రిగా పనిచేస్తున్నారు. కొలుసు పార్థసారథి గారు దానిలో మెంబర్గా ఉన్నారు. అలాగే సౌరభ్ గోరా టీటీడీ సభ్యుడు ఆయన ఉన్నాడు. చెన్నైకి చెందిన కృష్ణమూర్తి కూడా ఉన్నారు. వీళ్ళందరూ పర్చేసింగ్ కమిటీలు మెంబర్స్. నెయ్యి కొనాలన్నా, ఏ పదార్థం కొనాలన్నా, ప్రసాదానికి సంబంధించి కానీ మరొక దానికి కానీ వీళ్ళ అప్రూవల్ కావాలి. వీళ్ళ పాత్ర కూడా ఏమీ లేదంట, సుబ్బారెడ్డి గారి పాత్ర ఏంటంట. ఎందుకంటే సుబ్బారెడ్డి గారు వైసీపీలో ఉన్నాడు కాబట్టి, సుబ్బారెడ్డి గారు కీలక నాయకుడు కాబట్టి, ఆయన మీద బురదలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఈ కార్యక్రమాన్ని అంతా చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంతేకాదు, మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు కూడా చెప్పా, మళ్ళీ చెప్తున్నా, అసలు నెయ్యి 320 రూపాయలు ఏంటండి నాకు అర్థం కాదు. స్వచ్ఛమైన 3000 320 రూపాయలు కొంటానంటే ఇది కల్తీ అన్నాడు. ఈనాడు వాళ్ళు ఏమన్నారంటే కనీసం 1000 రూపాయలు ఉంటుంది, 1600 అని ఉంటుంది. 1600 1000 కాకోకుండా కొన్నారా అంటే 320 రూపాయలు కొన్నారు కదా, ఇది కల్తీ అన్నారు. రేటు బట్టి కల్తీ చేశారు. ఇప్పుడు ఎంత కొంటున్నారు? కనీసం 1000 రూపాయలు కొంటున్నారా ఈనాడు చెప్పినట్టు? లేదు. చంద్రబాబు చెప్పినట్టుగా 3000 కొంటున్నారా? లేదు. 1000 రూపాయలు లోపే కొంటున్నారు.
కాకపోతే 3,600 పైకి కొంటున్నారు అనుకో, అది వేరే విషయం. 320 రూపాయలకు పైన కొంటున్నారు. మరి ఇది కల్తీకి నెయ్యి కాదా అని అడుగుతా ఉన్నా. అంత చౌక ఎందుకు వచ్చింది? దాన్ని మీరు ఆలోచించాలి. అక్కడ దాకా ఎందుకు? అసలు చంద్రబాబు నాయుడు గారు 2014-19లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కొన్న నెయ్యి ఖరీదు ఎంత అంటే 276 రూపాయలు మాత్రమే కొన్నాడు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక విధంగా దైవాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మా పార్టీని బురద జల్లాలని, హిందువులను దూరం చేయాలని ఒక దుర్బుద్ధితో బాబు కొడుకులు ఇద్దరు కూడా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి దైవం అంటే నిజంగా నమ్మకం లేదు. ఉంటే కలవని కల్తీని కలిసినట్టుగా చెప్పి ప్రపంచవ్యాపితంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఒక నీచమైన రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇదే విధంగా అనేక రకమైనటువంటి అనేక టాక్టర్లు. ఇప్పుడు నేను ఒక విషయం కూడా చెప్తున్నాను. అసలు సిస్టమ్ ఎలా ఉంటుందంటే, నెయ్యి ఒక పవిత్రమైనటువంటి లడ్డూ కోసం తయారవుతున్న నెయ్యి కిందే టెస్ట్ చేయబడిద్ది. అనుమానం ఉంటే కింద నుంచి పంపించేస్తారు. కొత్త కాదు ఇది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి టైంలో, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో, అంతకుముందు అనేక సందర్భాల్లో ఏమాత్రం డౌట్ వచ్చినా సరే ఇది వెనక్కి పంపించేసి మళ్ళా తెప్పించుకొని మళ్ళా టెస్టులు చేసి టెస్టుల్లో పాస్ అయిన తర్వాతే కొండ మీదకు వెళుతుంది నెయ్యి, లడ్డూలు తయారవుతాయి. ఒకసారి కొండ మీదకు నెయ్యి వెళ్ళింది అంటే ట్యాంకరు, అది కల్తీ లేని నెయ్యి అని పూర్తి సర్టిఫికెట్ వచ్చిన తర్వాత, నమ్మిన తర్వాత, ఈవో దాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే కొండ మీదకు వెళ్తుంది. ఇంత పటిష్టమైనటువంటి వ్యవస్థ అక్కడ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏం తూచినా వేశాడు. పంది కొవ్వు, పశువుల కొవ్వు కలిసేశారు, రెడ్డుల్లో తినేశారు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా అపవిత్రమైనటువంటి కార్యక్రమం. నారా చంద్రబాబు నాయుడు గారు దేవాలయాల్ని, దైవాన్ని అడ్డం పెట్టుకుని ఇలాంటి ఘోరమైనటువంటి తప్పిదాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆ భగవంతుడు కూడా క్షమించాలని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఒక్కటే, వాట్ సుప్రీంకోర్టు సెడ్, నెయ్యిలో కల్తీ ఉందా లేదా తెలుసుకోమని చెప్పారు. దాని మీద పోయింది. ఇప్పుడు ఎవడిని లోపలేద్దాం, ఎవడి మీద కక్ష సాధించుకుందాం అనేటువంటి కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి సిట్ చేస్తున్నది. అంతేకాదు, బోలేబాబా డైరీ పాల సేకరణ విషయంలో కూడా భిన్నాభిప్రాయాలు రాస్తుంటారు వాళ్ళే. అసలు బోలేబాబాకి ఈ నెయ్యి సప్లైకి కాంట్రాక్ట్ వచ్చిన ఆయనకి అసలు పాల సేకరణ లేదని ఒకసారి రాస్తాడు.